హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. సీరియల్స్లో మంచి నటుడిగా బిగ్ బాస్లో విన్నర్గా పేరు తెచ్చుకున్న నిఖిల్ తన లవర్ కావ్యశ్రీ మనసులో ఫేక్ వ్యక్తిగా ఎందుకు ముద్రించబడ్డాడు? అసలు కావ్యశ్రీకి నిఖిల్ మధ్య ఏం జరిగింది? కన్నడ ఆర్టిస్ట్ అయిన నిఖిల్ అసలు తెలుగులో ఎలా ఎంట్రీ ఇచ్చాడు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలియాకాల్. ఇతను జూన్ 28, 1990లో కొచ్చిన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు శశి మలియాకాల్. ఈయన జర్నలిస్ట్గా పనిచేసేవారు. ఇక తల్లి పేరు సురేఖ. ఈమె మలయాళ సీరియల్స్ మరియు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించేవారు. సురేఖ గారు సీరియల్స్లో నటిస్తున్న టైంలోనే ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి నిఖిల్ తండ్రి శశి మలియాకాల్ గారు వెళ్ళటం, అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా దారితీసింది. అలా వీరిద్దరు వారి ప్రేమ విషయాన్ని పెద్దలు చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి మొత్తం 3 పిల్లలు జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత నిఖిల్ ఫ్యామిలీ మైసూర్లో సెటిల్ అయ్యారు. ఇక నిఖిల్ తల్లి సీరియల్స్లో నటిస్తూ తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేవారు. ఆమె షూటింగ్స్కి వెళ్లే టైంలో నిఖిల్ గారిని కూడా తన వెంటనే తీసుకువెళ్లడంతో చిన్నప్పటి నుంచి అతని నటన మీద ఆసక్తి పెరిగిందని చెప్పాలి. ఇక నిఖిల్ గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈయన మైసూర్లోని బడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఈయన తండ్రి అతన్ని డాక్టర్ చేయాలని భావించారు. కానీ వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా తన ఇంటర్ పూర్తయిన తర్వాత బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అలా బీటెక్ పూర్తయిన తర్వాత నేను సినిమాలో నటిస్తానని తన తండ్రికి చెప్పగా, సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, అది జాబ్లో ఎప్పుడు నిలకడగా ఉండదు, సినీ రంగంలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం, కాబట్టి నీ చదువు తగ్గ జాబ్ చూసుకోమని సలహా ఇవ్వడంతో చేసేదేమి లేక బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు నటించాలని కోరుకున్న నిఖిల్ గారికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేక 2 years జాబ్ చేసి రిజైన్ చేసి ఇంటికి వచ్చి మరలా తన తండ్రికి తన ఇష్టం గురించి చెప్పగా అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లి సపోర్ట్తో మూవీలో ట్రై చేయగా నిఖిల్ గారికి మొదట ఎవరు అవకాశాలు అయితే ఇవ్వలేదు. ఒకవేళ అవకాశం వచ్చినా నీకు ఛాన్స్ ఇవ్వాలి అంటే ఎంతో కొంత మనీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిఖిల్ ఆశలన్నీ నీరుగారాయని చెప్పాలి. కానీ ఎలాగైనా నేను సాధించాలనే ఉద్దేశంతో తన ప్రయత్నాలు కంటిన్యూ చేయగా ఊటీ అనే మూవీకి కొత్త డైరెక్టర్ యాక్టర్ కోసం వెతుకుతున్నారని తెలిసి నిఖిల్ గారు అక్కడికి వెళ్ళగా వెంటనే సెలెక్ట్ అయ్యారు. కానీ అతని యాక్టింగ్ చూసిన డైరెక్టర్ నిఖిల్ హీరోగా పనికిరాడని చిన్న సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2016లో రిలీజ్ అయినా ఓకే టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కూడా చిన్న చిన్న క్యారెక్టర్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆ మూవీస్ రిలీజ్కి నోచుకోలేదనే చెప్పాలి. ఇక దాంతో నిఖిల్ గారు ఎంతో బాధపడుతూ ఉంటే తన ఫ్రెండ్స్ మాత్రం నువ్వు చూడడానికి చాలా బాగుంటావు, కానీ నీ బాడీ ఫిట్నెస్ మరియు నీ యాక్టింగ్ కొంత ఇంప్రూవ్ చేసుకోమని సలహా ఇవ్వడంతో ఇక యాక్టింగ్కి కొన్ని రోజులు ఫుల్ స్టాప్ పెట్టి తన యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకునే పనిలో పడ్డారు. అలా తన స్కిల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత సినిమాల్లో ఎలాగో సక్సెస్ రావట్లేదు కాబట్టి సీరియల్స్లో అయినా తన లక్ను పరీక్షించుకుందామని మనీయే మంత్రాలయ అనే సీరియల్లో కొత్త వారి కోసం వెతుకుతున్నారని తెలిసిన నిఖిల్ తన ఫొటోస్ తీసుకొని వాటి కోసం ట్రై చేయగా ఆ సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్స్ అయితే వచ్చింది. అలా ఈ సీరియల్ 2018లో కన్నడలో టెలికాస్ట్ అయ్యి నిఖిల్ గారికి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చింది. ఆ తర్వాత అయిన నిఖిల్ గారికి హీరోగా ఛాన్స్ వస్తుందని భావించినా కానీ అన్ని సీరియల్స్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ పాత్రలే ఇచ్చేవారు. ఏదో ఒక పాత్రలని సరిపెట్టుకున్నా తను యాక్ట్ చేసిన సీరియల్స్కి పేమెంట్ చాలా లేట్గా ఇవ్వడంతో ఇక సీరియల్స్లో కంటిన్యూ చేయాలా లేదా జాబ్ చేస్తే బాగుంటుందా అనే కన్ఫ్యూజన్ అయితే నిఖిల్ గారికి ఏర్పడింది. దాంతో అతని సహనటి అయినటువంటి షర్మితా గౌడ్ అనే టీవీ ఆర్టిస్టు నువ్వు మంచి నటుడివి, ఇక పేమెంట్ ఇవ్వకుండా యాక్ట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి కన్నడ నటులను తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది, నువ్వు అక్కడ ట్రై చేయమని సలహా ఇవ్వడంతో నిఖిల్ గారు వెంటనే తెలుగులో ఛాన్స్ల కోసం ట్రై చేశారు. ఇక అదే టైంలో గోరింటాకు సీరియల్ కోసం కొత్త వారిని వెతుకుతున్నారని తెలిసి నిఖిల్ గారు గోరింటాకు సీరియల్ టీం దగ్గరికి వెళ్ళగా అతని ప్రొఫైల్ నచ్చి వెంటనే ఆ సీరియల్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు. అలాగే కావ్యశ్రీ అనే యాక్టర్కి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా నిఖిల్ కావ్యశ్రీ ఇద్దరు కూడా కన్నడ వారే కావటం విశేషం. తెలుగులో ఎక్కువగా కన్నడ యాక్టర్స్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే తెలుగు వారి పేమెంట్ విషయంలో సీరియల్ స్టార్టింగ్లో ఒకలాగా ఉండి సీరియల్స్లో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత వారు ఎక్కువగా చార్జ్ చేస్తారు కాబట్టి కన్నడ వారి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి వారిని ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కన్నడ వ్యక్తులతో కలిసి నటించిన గోరింటాకు సీరియల్ 2019లో టెలికాస్ట్ అయ్యి ప్రజాదరణ పెరిగిందని చెప్పాలి. అంతేకాకుండా కావ్య నిఖిల్ జోడీ ప్రజలు ఎంతగానో నచ్చడంతో ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పుకోవాలి. ఇక ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అలాగే గోరింటాకు సీరియల్ మొత్తం హైదరాబాద్లోనే షూట్ చేయడంతో కన్నడకు చెందిన వీరిద్దరూ ఒకే ప్లాట్ తీసుకొని అక్కడ నుంచే కలిసి షూటింగ్స్కి వెళ్ళేవారు. దాంతోపాటు షూటింగ్ లేని సమయంలో వీరిద్దరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళటం, వెకేషన్స్, పార్టీలు, పబ్లను తిరుగుతూ ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. అంతేకాకుండా వీరిద్దరి పేరు మీదుగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అహనా పెళ్ళంట అనే సిరీస్ని స్టార్ట్ చేసి ఆ వీడియోస్ అని పోస్ట్ చేస్తూ అభిమానులు ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు. దాంతో వీరి అభిమానులు మరియు మీడియా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని
కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. అలా నిఖిల్ కావ్య ఒకేసారి తన కెరీర్ని స్టార్ట్ చేసి దాదాపు 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారని చెప్పాలి. అలా రిలేషన్లోనే ఉంటూ వేరువేరుగా సీరియల్ చేస్తూ బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. అలా సీరియల్స్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన ఈ జంట ఆ తర్వాత నీతోనే డాన్స్ అనే షోలో పాల్గొని ప్రేక్షకుల్ని అలరించారు. ఆ తర్వాత కిరాక్ బాయ్ కిలాడీ గర్ల్స్ అనే షోలో నిఖిల్ గారి టీం విన్ అవడంతో అతని క్రేజ్ చూసిన మా టీవీ టీం బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఆఫర్ అయితే చేశారు. ఆ ఆఫర్ వచ్చిన వెంటనే నిఖిల్ గారు ఓకే చెప్పి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గాను 15,000 వరకు రోజుకి రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఇక ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ షోకి వెళ్తున్న నిఖిల్ గారిని ఒక ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసి కావ్య గురించి ప్రస్తావిస్తూ మీ మ్యారేజ్ ఎప్పుడని ప్రశ్నించగా కావ్య మంచి అమ్మాయి, ఆమె నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం, కానీ పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేను, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదని సమాధానం ఇచ్చారు. దాంతో ఈ జంట బిగ్ బాస్ అవగానే మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న తరుణంలో ఇన్స్టాగ్రామ్లో కావ్య నిఖిల్ గారిని అన్ఫాలో చేయడం జరిగింది. దీంతో వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్త నెట్టింట తెగ వైరల్గా అయితే మారింది. వాస్తవానికి నిఖిల్ కావ్య ఒకసారి వారి కెరీర్ని స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో వారిద్దరూ 5 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఎప్పుడైతే నిఖిల్ గారు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేసి రీతు వర్మ గారితో డాన్స్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందనే వార్త అయితే నెట్టింట తెగ వైరల్గా మారింది. వాస్తవానికి రీతు వర్మ గారి గురించే నిఖిల్ కావ్య మధ్య మనస్పర్ధలు వచ్చి వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ బ్రేకప్ కారణంగానే ఆమె యొక్క జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు నిఖిల్ గారు తెలిపారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడే తన ఫ్రెండ్స్ తో కావ్య గురించి ప్రస్తావిస్తూ నాకు నా లవర్ తో బ్రేకప్ అయింది, తన నుంచి విడిపోవడం నాకు చాలా బాధగా ఉంది, ఆ బ్రేకప్ మర్చిపోవడానికి నేను బిగ్ బాస్ షోలో అడుగు పెట్టానని, కానీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని సమాధానం అయితే ఇచ్చారు. అయితే బిగ్ బాస్ షో అవగానే నేను వెంటనే ఆమెను క్షమించమని కోరతానని ఎంతో బాధతో ఫ్రెండ్స్కి అయితే చెప్పుకొచ్చారు. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా క్షమిస్తుందో తను కూడా అదే విధంగా క్షమిస్తుందని, ఆ తరుణంలో ఆమె కొట్టినా భరిస్తానని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అలా నిఖిల్ మాటలు విన్న అతని అభిమానులు కావ్యను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్న తరుణంలో వెంటనే స్పందించిన కావ్య తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొందరు మోసపూరితమైన వ్యక్తులు తప్పు వారు చేసి దాని చేత బాధపడిన వారు తప్పు చేసినట్లు చిత్రీకరిస్తారని, ముసుగు వేసుకుని నటించే వారి మాటలు నమ్మొద్దని, ఏదో ఒక రోజు వారి ముసుగు తొలగిపోయి నిజస్వరూపం తెలుస్తుందని సమాధానం అయితే ఇచ్చారు. కావ్య మాటలు విన్న వీరి అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగింది, లేకపోతే కావ్య ఇలా ఎందుకు స్పందిస్తుందని ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా కావ్య నిఖిల్ కలవాలనే చాలా మంది కోరుకుంటున్నారే తప్ప వారిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇక ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విజేతగా నిఖిల్ గారు విన్ అవగా గౌతమ్ గారు రన్నర్ గా నిలిచారు. ఇక బిగ్ బాస్ షో అయితే అయిపోయింది. నిఖిల్ గారు కావ్య దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరతానని చెప్పి బహిరంగంగా అయితే ప్రకటించారు. కానీ ఇంతవరకు కావ్య దగ్గరికి వెళ్ళలేదనే తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గారు బిగ్ బాస్ హౌస్లో అతని మీద సింపతిని క్రియేట్ చేసుకోవడం కోసమే కావ్యని క్షమించమని కోరతానని బహిరంగంగా ప్రకటించాడని మనకైతే అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ గారి విషయంలో కావ్య గారు భావించింది నిజమేమో అని నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏది ఏమైనప్పటికీ నిఖిల్ కావ్య మంచి జోడి అనే చెప్పుకోవాలి. కాబట్టి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని మన ఛానల్ తరపున కోరుకుంటూ బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే విన్నర్గా నిలిచిన నిఖిల్ గారికి మన ఛానల్ తరపున బెస్ట్ విషెస్ అయితే తెలియచేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. సో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది. అదే విధంగా మన ఛానల్ ఉంది అని చాలా మందికి తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ మాత్రం మర్చిపోకండి.